నమస్తే అండి. నేను మీ సాత్విక్ గారు. మార్కెట్‌లో ఐటీ జాబ్స్ లేవు అని మన స్టూడెంట్స్ అంటే జాబ్స్ ఉన్నాయి కానీ వర్క్ చేసేవాళ్ళు లేరు అని సీఈఓ ఫనీ గారు అజా కన్సల్టెన్సీకి సంబంధించిన ఆయన పెద్ద స్టేట్మెంట్ చేస్తున్నారు. నేనైతే రియల్లీ షాక్ అయ్యాను. ఒకసారి మనందరం కలిసి అడుగుదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే సాత్విక్, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. ఫైన్. ఏం సార్ అంత పెద్ద స్టేట్మెంట్ మీరు ఇవ్వడానికి గల రీజన్స్ ఏంటి? ఏంటంటే సాత్విక్, మార్కెట్లో చాలా ఐటీ జాబ్స్ ఉన్నాయి. ఐటీ కంపెనీస్కి చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, చాలా రిసోర్సెస్ కావాలి. కానీ స్కిల్డ్ రిసోర్సెస్ కావాలి. స్కిల్డ్ రిసోర్సెస్ మార్కెట్లో లేక ఐటీ కంపెనీస్ కష్టపడుతున్నాయి. ఓకే, అంటే లైక్ స్కిల్డ్ దానికి ఇప్పుడు డిగ్రీ ఉంటుందండి. ఇంజనీరింగ్ కానివ్వండి, లేకపోతే బయట డిగ్రీస్ కానివ్వండి, ఏదైనా సరే డిగ్రీ ఉంటుంది. మరి ఆ డిగ్రీ బేస్డ్ వచ్చి ఎందుకు ప్రాపర్ స్కిల్ అనేది ప్రెస్ చేస్తున్నారు? ఏంటంటే ఈ ఐటీ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిగ్రీలు చదివినప్పుడు కానీ లేదా కోర్సెస్ నేర్చుకున్నప్పుడు కానీ కేవలం నాలెడ్జ్ను మాత్రమే పొందుతారు. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానివ్వండి, సి కానివ్వండి, .NET కానివ్వండి, పైథాన్ కానివ్వండి, వాళ్ళు కేవలము దానికి సంబంధించిన నాలెడ్జ్ నేర్చుకుంటారు. ఏంటి అన్నది నేర్చుకుంటారు, ఎలా నేర్చుకుంటారు, కానీ వాళ్ళకి అది చేయడం రాదు. సో స్వతహాగా కోడింగ్ రాయడం అనేది వాళ్ళకి రాదు. ఒక ప్రాజెక్ట్లోకి వచ్చినప్పుడు, మేము ఒక కంపెనీలోకి తీసుకొని లక్షల్లో జీతాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి మేమేం ఎక్స్పెక్ట్ చేస్తాము, మా ప్రాజెక్ట్లో వాళ్ళు పని చేయాలా. పని చేయడం అంటే ఏంటి? వాళ్ళు కోడింగ్ రాయాలా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలా, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలా, మా కస్టమర్స్తో ఇంటరాక్ట్ కావాలా, టీమ్స్తో మిగతా టీమ్ మెంబర్స్తో వాళ్ళు కోఆర్డినేట్ చేసి పని చేయగలగాల. ఇవన్నీ చేయాలంటే కావాల్సినవి స్కిల్స్. మార్కెట్లో మీరు చెప్పే వాళ్ళందరికీ కూడా నాలెడ్జ్ ఉంటుంది కానీ స్కిల్స్ ఉండవు. ఓకే, ఇప్పుడు మామూలుగా మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ, వాళ్ళందరూ కూడా అమీర్పేట్ లేకపోతే రకరకాల చోట్ల కోర్సులు చేస్తూ ఉంటారు. అవును, కానీ ఇప్పుడు వాళ్ళకి జాబ్స్ ఎందుకు రావట్లేదు అంటారు? అది కూడా డ్యూ టు స్కిల్సా? ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడైనా కూడా వీళ్ళు నేర్చుకునేది ఏంటంటే కేవలం నాలెడ్జ్ మాత్రమే. ఇప్పుడు జావా తీసుకుంటే వాట్ ఈజ్ జావా, జావాలో పాలిమార్ఫిజం ఏంటి, ఎన్క్యాప్సులేషన్ ఏంటి, హూప్స్ అంటే ఏంటి, ఇలా ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు తప్ప నిజంగా రోజు వాళ్ళు గంటలు కోడింగ్ ప్రాక్టీస్ చేసి కోడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తారు. చిన్న ఎగ్జాంపుల్స్ని వాళ్ళు నేర్పించినప్పుడు ఎక్కడైతే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారో లేదా కాలేజీలో జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా చిన్న ఎక్సర్సైజెస్ కానీ అవి కానీ రెగ్యులర్గా నేర్పించేవి. ప్రైమ్ నెంబర్స్ రాయమని, లేకపోతే ఆడ్ ఈవెన్ నెంబర్స్ అని, లేకపోతే ఎన్ నెంబర్స్ అని, ఇలా లేకపోతే ప్యాటర్న్స్ అని, ఇఫ్ లూప్ అని, వైల్ లూప్ అని, ఇలా రకరకాలుగా కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తారు. కానీ యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్లోకి వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్లో ఏం చేయాలి, ఆ ప్రాజెక్ట్లో అసలు నిజంగా ఒక కస్టమర్ దగ్గర రిక్వైర్మెంట్స్, బిజినెస్ రిక్వైర్మెంట్స్ తీసుకొని వాటిని నువ్వు సాఫ్ట్వేర్గా మార్చేటప్పుడు ఎలా ఉంటుంది, నువ్వు దేని మీద ఫోకస్ చేయాలి, బిజినెస్ లాజిక్ ఏంటి, బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏంటి, కస్టమర్ ఏంటి, వాడి అవసరాలు ఏంటి, ఇవేవి కూడా అక్కడ మీకు నేర్పిస్తారు. అక్కడ వాళ్ళకి అర్థం కాదు. ఇవన్నిటితో పాటు ఒక ఐటీ జాబ్ కోరుకునే వాడికి ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కార్పొరేట్ ఎలా పనిచేస్తుంది, కార్పొరేట్ పాలసీస్ ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, ఎలా మనం ఇంటరాక్ట్ కావాలి, ఒక అమెరికాలో ఉన్న కస్టమర్తో ఎలా ఇంటరాక్ట్ కావాలి, ఇక్కడున్న మన మేనేజర్తో ఎలా ఇంటరాక్ట్ కావాలి, మన స్టేటస్ ఎలా అప్డేట్ చేయాలి, ఇవన్నీ ఒక విభాగం. ఇంకొక విభాగం ఏంటంటే ప్రాసెసెస్. ఐటీ కంపెనీల్లో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకమైన ప్రాసెస్ని కానీ సిస్టమ్ కానీ ఫాలో అవుతుంది. ఇప్పుడు అజైల్ మెథడాలజీ అని, డెవాప్స్ అని రకరకాలు ఉన్నాయి. ఇవి కాకుండా టూల్స్ ఉన్నాయి. మీకు గిట్ హబ్ అని, తర్వాత జీరా అని, స్లాక్ అని రకరకాల టూల్స్ ఉంటాయి. ఇవి ఏవి వాడడం వీళ్ళకి రాదు. వీళ్ళకి కేవలం జావా అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు, టెస్టింగ్ అనే ఒక మాన్యువల్ టెస్టింగో ఆటోమేషన్ టెస్టింగో నేర్చుకుంటారు, లేదా ఒక పైథానో ఒక .NET నేర్చుకుంటారు. ఇవి నేర్చుకొని మాకు వచ్చు అని చెప్పేస్తారు. ఇంకొక మాట చెప్పాలంటే సాత్విక్ ఏంటంటే వీళ్ళు నవ్వేస్తారు. ఏంటంటే పిల్లలు ఈ మధ్య యూట్యూబ్లో నేర్చుకొని మాకు జావా వచ్చని జాబుల కోసం వచ్చేస్తున్నారు, జాబులు రావట్లేదని బాధపడుతున్నారు. ఎలా? యూట్యూబ్లో చూస్తే జావా వచ్చేస్తుందా? నేను కూడా చాలా యూట్యూబ్లో చూసి చదువుకుంటాను. ఏంటి ప్రోగ్రామింగ్ చేసేస్తావా? అంటే నేను ఐటీ ఫీల్డ్ కాదు. వద్దు, యూట్యూబ్ చేసి ప్రోగ్రామింగ్ చేయొద్దమ్మా. ఓకే, అంటే సార్ ఇప్పుడు మీరు చేసిన స్టేట్మెంటే నాకు చాలా వండర్లాగా అనిపించింది. అవును, జాబ్స్ చాలా ఉన్నాయి. ఇటువైపు స్టూడెంట్స్ కానీ వీళ్ళు చూస్తే అసలు జాబ్స్ ఉండవు, చాలా తక్కువ. ఆల్రెడీ వేకెన్సీ ఉన్న వాళ్ళకే స్కోప్ ఉంటుంది, వాళ్ళనే ప్రయారిటీగా పెట్టుకుంటారు.
అనే ఇది రావడానికి గల కారణం ఏంటంటారు? బేసిక్గా ఏంటంటే ప్రతి ఐటీ కంపెనీలో నేను ముందే చెప్పినట్టు చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ప్రాజెక్టులు రాగానే రిసోర్సెస్ కావాలి. ఎవరి రిసోర్సెస్? స్కిల్డ్ రిసోర్సెస్ కావాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, స్కిల్స్ ఉండవు. ఇక్కడ ఐటీ కంపెనీస్కి ఏం కావాలి? స్కిల్డ్ రిసోర్సెస్ కావాలి. ఈరోజు మీకు జాబ్ ఇస్తే రేపటి నుంచి వచ్చి కోడ్ రాయగలిగిన వాళ్ళు కావాలి. ఓకే, ఇది లేదు. ఇప్పుడు నిన్న మీరు లాస్ట్ వీకెండ్ కనుక మీరు పేపర్ చూసుకుంటే ఒక న్యూస్ వచ్చింది. అది టీసీఎస్ వాళ్ళు వేశారా ఎవరు వేశారో తెలియదు మనకు, కానీ టీసీఎస్ పేరు మీద ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే టీసీఎస్ 80,000 మంది ఐటీ స్కిల్డ్ రిసోర్సెస్ కోసం ఓన్లీ బెంగళూరులోనే చూస్తోందని. బెంగళూరులోనే వాళ్ళకి 80,000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలా, కానీ దొరకట్లేదు. మరి 80,000 మంది లేరా మార్కెట్లో ఉద్యోగం లేని వాళ్ళు అంటే చాలామంది ఉన్నారు. ఎందుకు రావట్లేదు అంటే స్కిల్స్ లేవు. టీసీఎస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? జావాలోనో .NETలోనో 4 లైన్ల కోడ్ రాయగలగాలని చూస్తుంది. ఇలా కోడింగ్ వచ్చా అంటే రాదు. ఏమొచ్చు? అదే ప్రైమ్ నెంబర్సో ప్యాటర్నో లేకపోతే స్టేర్ కేసో ఇలాంటి 2 ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేసి లేదా యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో ఎవరినో ఒకరిని ఫాలో అయిపోయి 4 లైన్లు చూసేసి మాకు జాబ్ కావాలంటారు. అలాంటి వాళ్ళకి జాబ్ రాదమ్మా. అలా చేస్తే జాబ్ రాదు. ఓకే, జనరల్గా ఓకే పక్కన పెట్టేస్తే అసలు మీరు ఈ ఫీల్డ్ అంటే మీకు ఇంట్రెస్టా? మీరు ఇప్పుడు కంపెనీకి CEO కమ్ ఫౌండర్. సో అసలు మీరు ఎలా, మీ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది అనేది ఐ వాంట్ టు అండర్స్టాండ్. సో బేసిక్గా సాత్విక్, ఐ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, నేను గవర్నమెంట్లో పనిచేసి గవర్నమెంట్ జాబ్ వదిలేసి రిజైన్ చేసి ఐటీలోకి వెళ్ళాను. ఐటీలో పనిచేసిన తర్వాత ఒక స్థాయికి ఎదిగి, ఒక కంపెనీలో డైరెక్టర్ స్థాయికి ఎదిగి $500 million పోర్ట్ఫోలియోని మేనేజ్ చేసే లెవెల్కి ఎదిగిన తర్వాత అప్పుడు నేను వచ్చి 2015లో ఒక ఐటీ కంపెనీ పెట్టాను. 2 ఎంప్లాయీస్, 0 రెవెన్యూ, 0 కస్టమర్స్, అలా స్టార్ట్ చేసి దాన్ని 100 కోట్ల దాకా తీసుకెళ్ళి 5,000 మంది ఫ్రెషర్స్కి ఉపాధి కల్పించి వాళ్ళని ఐటీ ఇంజనీర్స్గా తీర్చిదిద్ది 100 కోట్ల స్థాయికి ఎదిగిన తర్వాత ఆ కంపెనీని అమ్మేసి ఇప్పుడు మళ్ళీ ఆ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంలో ఉన్న సాటిస్ఫాక్షన్ని మళ్ళీ అచీవ్ చేయడం కోసం, మళ్ళీ ఆ సాటిస్ఫాక్షన్ పొందడం కోసం మళ్ళీ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ పెట్టాను. సూపర్ సార్. ఓకే, అంటే ఇప్పుడు పాయింట్కి వస్తే స్టూడెంట్ వాడి రిక్వైర్మెంట్స్ మీద ఉంటాడు. లైక్ నాకు ఇంత జాబ్, నాకు ఇలాంటి జాబ్ కావాలి, ఇలాంటి శాలరీ కావాలి. సో ఐటీ కంపెనీస్ మీదైనా ఏదైనా సరే ఓకే వాడి స్కిల్ని బట్టే శాలరీ డిసైడ్ చేస్తారా, లేకపోతే వాడి చేసిన డిగ్రీలు బట్టి శాలరీ డిసైడ్ చేస్తారా? డిగ్రీలకి, వయస్సుకి, రైట్, వీటికి ఉద్యోగాలు ఇవ్వరు. మా కలర్కి, కాంప్లెక్షన్కి, మన ఒడ్డు పొడవుకి ఉద్యోగాలు జీతాలు ఇవ్వరు ఐటీ కంపెనీలు. ఐటీ కంపెనీలు పే చేసేది స్కిల్స్కి. ఒక ఐటీ కంపెనీ నీకు జాబ్ ఇచ్చి నీకు శాలరీ పే చేస్తుంది లక్షల్లో అంటే ఆ కంపెనీకి ఇంకెవరో అటువైపు నుంచి ఇస్తున్నారని అర్థం. ఎవరో ఒకరు ఇవ్వాలా, ఒక కస్టమర్ ఇవ్వాలా. ఎవరు ఇస్తారు? వాళ్ళు నీ యొక్క స్కిల్స్ని ఉపయోగించుకొని వీళ్ళకి ఏమైనా కస్టమర్కి సేవలు అందిస్తే వాళ్ళకి వచ్చిన డబ్బులోంచి కొంత పోను నీకు జీతంగా ఇస్తారు. అవునా? సో ఫస్ట్ నువ్వు ఎలాంటి వాల్యూ యాడ్ చేయకుండా నీకు స్కిల్సే రావు, కానీ లక్షల జీతం ఎక్స్పెక్ట్ చేసి నాకు ఉద్యోగం కావాలంటే రాదు. సో యాక్చువల్గా ఐటీలో జాబ్ కావాలనుకునే వాళ్ళు, నా ఉద్దేశం ప్రకారం, ఇది నా ఒపీనియన్ అమ్మా, నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు ఇంత శాలరీ కావాలి, ఆ కంపెనీ కావాలి, ఈ కంపెనీ కావాలని అలా చూసుకోకుండా ఐటీలో ఎంట్రీ కావాలనుకునే వాళ్ళు స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి. మా స్కిల్స్ని ఎలా పెంపొందించుకోవాలి, మా కోడింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, మేము కోడింగ్లో ఎలా మేము ఎక్స్పర్ట్స్ కావాలి, తర్వాత యాప్టిట్యూడ్ కానీ, లాజికల్ స్కిల్స్ కానీ, లేకపోతే ఆల్గారిథమ్స్ కానీ ఎలా మేము ప్రాక్టీస్ చేయాలి, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా పెంపొందించుకోవాలి, మేము ఒక కంపెనీలో పనిచేయాలంటే మాకు కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఏంటి అన్న వాటి మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా ఉద్యోగాలు వస్తాయి, ఆటోమేటిక్గా లక్షల్లో శాలరీస్ కూడా వస్తాయి. నేను రావు అనట్లేదు, ఇస్తారు. కానీ నీ ఫోకస్, ఐటీ జాబ్ సెర్చ్ చేసేవాడి ఫోకస్ మాత్రం డబ్బు మీద కానీ ప్యాకేజీల మీద కానీ ఉండకుండా స్కిల్స్ మీద ఉండాలనేది నా యొక్క ఉద్దేశం. అంటే ఒకవేళ స్లోగా స్టార్ట్ అయినా స్కిల్ క్యాండిడేట్కి ఖచ్చితంగా ఫర్దర్గా తప్పకుండా మీకు నేను ఎగ్జాంపుల్ ఇంపాక్ట్ ఉంటుంది. నేను నా ప్రీవియస్ కంపెనీ నుంచి మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. చాలామంది ఫ్రెషర్స్ని 5,000 రూపాయలు పర్ మంత్ శాలరీ, 10,000 రూపాయలు పర్ మంత్ శాలరీకి హైర్ చేసాం 2015లో. ఈరోజు ఎవరు కూడా 50 నుంచి 60 లక్షల జీతంకి తక్కువ లేరమ్మా. సో ఇది కూడా ఏంటి, వాళ్ళు 4-5 సంవత్సరాల ఇదిలోనే వాళ్ళు అంత స్థాయికి, అంటే 1,20,000 పర్ యానం నుంచి 20 లక్షలు 30 లక్షలు పర్ యానంకి 3-4 సంవత్సరాల్లోనే ఎదిగిపోయారు.
ఓకే. అంత ఫాస్ట్ గ్రోత్ వస్తుంది, స్కిల్స్ వస్తాయి. కానీ స్కిల్స్ లేకుండా మీకు జాబ్ కావాలి, ప్యాకేజీలు కావాలంటే రావు. ఓకే. సో అంటే నేను చూసాను ఈ బ్యానర్ చూసాను, సమ్ కోడింగ్ ట్యూటర్. అంటే ఇది కూడా స్కిల్ బేస్డ్ కోర్సా లేకపోతే ఏంటి అసలు కోడింగ్ ట్యూటర్ అంటే ఏంటి, దీనికి తాలూకు ఆన్సర్ ఏమిస్తారు మీరు? బేసిక్గా ఏంటంటే మాది చిన్న కంపెనీ, ఇప్పుడే స్టార్ట్ చేసాము. ఇప్పుడిప్పుడే కస్టమర్స్ యాడ్ అవుతున్నారు, ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఒక 85 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. నా కస్టమర్స్ నన్ను డే టు డే బేసిస్లో చాలామంది రిసోర్స్ని అడుగుతూ ఉంటారు. మా అజా కంపెనీలో మా బిజినెస్ మోడల్ ఏంటంటే మేము రిసోర్సెస్ని తీసుకొని ఈ రిసోర్సెస్ని మా కస్టమర్స్కి మేము కాంట్రాక్ట్ బేసిస్లో ఇస్తాము. దీన్ని రిసోర్స్ ఆగ్మెంటేషన్ సర్వీసెస్ అంటారు మా ఇండస్ట్రీ భాషలో. సో కస్టమర్స్ రిసోర్సెస్ అడిగినప్పుడు మన దగ్గర రిసోర్సెస్ ఉండాలంటే మార్కెట్లో మనం వెళ్ళి హైర్ చేయాలి. సో మేము 2 రకాలుగా హైర్ చేస్తాము. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని హైర్ చేస్తాము, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళకి అనుభవం ఉంటుంది, మేము ప్యాకేజీ ఇస్తాము, మా కస్టమరు హైర్ చేసుకుంటాడు, అయిపోతుంది. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి అనుభవం ఉండదు కాబట్టి అజాలో ఏం చేసామంటే ఒక ఇన్నోవేటివ్ థాట్ ఈ కోడింగ్ ట్యూటర్ అనేది. ఈ కోడింగ్ ట్యూటర్ అనే ఒక ప్లాట్ఫామ్లో మేము ఇండస్ట్రీలో ఆల్రెడీ పనిచేస్తున్న ఎక్స్పీరియన్స్డ్ ప్రోగ్రామర్స్ని, డెవలపర్స్ని తీసుకొచ్చి వాళ్ళతో ఈ ఫ్రెషర్స్ని ట్రైన్ చేపిస్తాము. ఇక్కడ ఒక 6 నెలల ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉందమ్మా ఈ కోడింగ్ ట్యూటర్లో. ఈ 6 నెలల ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో వీళ్ళకి 1000 గంటల పాటు కోడింగ్లోనే శిక్షణ ఇస్తాము. మీకు ఫోకస్ ఆన్ స్కిల్స్ మాత్రమే. మీకు నాలెడ్జ్ ఇచ్చి జావా ఏంటి, జావా ఎవరు కనిపెట్టారు, మీకు ఇదెవరు చేశారు, అదెవరు చేశారు, ఇదేంటి, ఆ పాఠాలు ఏమి నేర్పకుండా కోడింగ్లో వీళ్ళకి మేము శిక్షణ ఇస్తాము. కోడింగ్లో వాళ్ళ యొక్క స్కిల్స్ పెంపొందించేలాగా చేస్తాము. ఎవరి ద్వారా? ఆల్రెడీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఎక్స్పర్ట్స్ ద్వారా. వాళ్ళకి 5 నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉంటుంది. వీళ్ళు వచ్చేసి ఈ ఫ్రెషర్స్ని వీళ్ళకి కోడింగ్లో శిక్షణ ఇస్తారు. 6 మంత్స్ 1000 గంటల పాటు వీళ్ళు కోడింగ్ నేర్చుకుంటే మా దాని ప్రకారం ఏంటంటే మా యొక్క అనుభవం కానీ మార్కెట్లో రీసెర్చ్ కానీ దాని ప్రకారం ఏంటంటే వీళ్ళని మనం ప్రాజెక్ట్లో వేసుకోవచ్చు. ఈ 1000 గంటలు కోడింగ్తో పాటు మనం ఇంకొక 200 గంటలు కార్పొరేట్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తాం. ఓకే. ఈ 1200 గంటలు నేర్పించేసరికి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ కానీ స్కిల్ కానీ పెరిగిపోయి మేము ప్రాజెక్ట్లో వేసినప్పుడు కస్టమర్ దగ్గర డైరెక్ట్గా పనిచేయడానికి వాళ్ళకి కావాల్సిన కాన్ఫిడెన్స్ కానీ అనుభవం కానీ ఉంటుంది. సో ఇదేంటి కోడింగ్ ట్యూటర్ అంటే. ఈ కోడింగ్ ట్యూటర్లో ఎవరైనా మన దగ్గరికి వచ్చి జాయిన్ అయితే వాళ్ళ యొక్క ఐటీ కెరియర్ ఇంకా సెట్ అయిపోయినట్టే. వాళ్ళని మనం ఐటీలో జాబ్ చేస్తాం. అంటే నాకు ఏమర్థమైందంటే చూసిన తర్వాత ఫస్ట్ మీరు అంటే సంథింగ్ ఏదో ఇంటర్వ్యూ లాంటిది ఏదో చేస్తారు స్టూడెంట్ని, చేసిన తర్వాత అతనికి ఫస్ట్ జాబ్ ఇస్తారా? అవును, నిజం ఇస్తాం. సో బేసిక్గా వాళ్ళకి యాప్టిట్యూడ్, బేసిక్ లాజికల్ స్కిల్స్ ఉన్నాయా, యాప్టిట్యూడ్ ఉందా, మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ ఉందా, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా చూస్తాం. ఎనీ డిగ్రీ మేము కన్సిడర్ చేస్తాం. నాకు ఐటీ డిగ్రీయే కావాలి, ఐటీ చదువుకున్న వాళ్ళకి ఇస్తాను, బీఏ చదువుకున్న వాడికి ఐటీ జాబ్ ఇవ్వను, అలా కాదు. ఎవరైనా ఐటీ జాబ్లోకి ఎంటర్ కావాలనుకుంటే వాళ్ళు కోడింగ్ ట్యూటర్లో జాయిన్ కావచ్చు. నాన్ ఐటీ వాళ్ళకి, ఐటీ వాళ్ళకి, బోత్కి మనం ఐటీ జాబ్ ఇస్తాము. అంటే కోర్స్ కమ్ జాబ్. సో మన దగ్గర జాయిన్ అయితే ఆ టెస్ట్ పెడతాం. మీరు అన్నారు కదా టెస్ట్ పెడతాం. సో యాప్టిట్యూడ్ అండ్ ఇది ఉంటుంది టెస్ట్. ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత మనం జాబ్ ఆఫర్ ఇచ్చేస్తాము. ఆ రోజు నుంచే వాళ్ళు మన దగ్గర పనిచేస్తున్నట్టు లెక్క. ఆ రోజు నుంచే వాళ్ళు మన ఎంప్లాయీ. అయితే ఈ 6 మంత్స్ మాత్రం వాళ్ళని మనం ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాం. 6 మంత్స్ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చూస్తాం వాళ్ళని. ఓకే, నాకు చాలా బాగుంది సార్. అంటే కోర్స్ అండ్ జాబ్ ఇవ్వడం, ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, ఒక స్టూడెంట్కి నమ్మకం ఇవ్వడం, దాంతోపాటు ఇప్పుడు ఇంకోటి ఒకటి వచ్చిందంటే ఆన్లైన్ కోర్సులా ఆఫ్లైన్ కోర్సులా? ఇది అసలు కోర్సు కాదమ్మా, ఇది ఇస్తే జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ఇది జాబ్ కాబట్టి దీనిలో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అంటూ ఏమీ లేవు. వర్క్ ఫ్రమ్ హోమ్ అసలే లేదు. యాజ్ ఎ సిఇఓ ఐ డోంట్ బిలీవ్ ఇన్ వర్క్ ఫ్రమ్ హోమ్, దట్ టు ఫర్ ఎ ఫ్రెషర్. నా దగ్గర ఎక్స్పీరియన్స్ వాళ్ళు చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కానీ ఫ్రెషర్గా ఒక వ్యక్తి ఐటీ ఇండస్ట్రీలో జాబ్ ఎంట్రీ కోరుకుంటున్నప్పుడు రోజు శుభ్రంగా ఆఫీస్కి వచ్చి డిసిప్లిన్గా కూర్చొని ఫోకస్డ్గా పనిచేసి మిగతా టీం మెంబర్స్తో తను ఎలా మెలగాల, ఆఫీస్లో ఎలా మెదలాలా, ఇవన్నీ నేర్చుకుంటా తాను ఎదగాలన్నది నా యొక్క ఉద్దేశం. అందుకే మా కంపెనీలో ఎవరైనా జాయిన్ కావాలంటే ఎంప్లాయీగా వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్స్పెక్ట్ చేస్తే వీలు కాదు, వాళ్ళు ఖచ్చితంగా ఆఫీస్కి రావాల్సిందే. ఓకే.
సో దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి సార్? అంటే మీరు ఫీజు ఎలా తీసుకుంటున్నారు ఇప్పుడు కోర్స్కి, లేకపోతే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నారు వీటికి వాట్ ఆర్ యూ ఛార్జింగ్? ఓకే, సో దీన్ని నేను 2 విషయాలుగా చెప్తాను సాత్విక్ ఆన్సర్. ఓకే. సో ఒకటి ఏంటంటే ఈ కోడింగ్ ట్యూటర్ అనేది ఒక పెయిడ్ ఇంటర్న్షిప్. దీనికి నేను ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కానీ నేను కానీ ఏమి చేయను, మా అజా కానీ ఏమి చేయదు. సో ఎవరైతే ఈ ఇంటర్న్షిప్ చేయాలనుకుంటారో వాళ్ళే 3,69,000 ఇన్వెస్ట్ చేయాలి. ఆ 3,69,000 ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఓకే, సో ఈ 3,69,000 పే చేస్తే ఆ డబ్బుని తీసుకెళ్ళి మేము ఈ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ వాళ్ళు వచ్చి వీళ్ళకి నేర్పిస్తారన్న కదా, వాళ్ళకి మేము గంటకు $10 నుంచి $25 వాళ్ళకి పే చేస్తాం. గంటకి $10 నుంచి $25 వాళ్ళ అనుభవాన్ని బట్టి పే చేస్తాం. ఎందుకు? వీళ్ళు వచ్చి వీళ్ళకి నేర్పిస్తున్నారు కదా, వీళ్ళు ఊరికే రారు కదా, సో వీళ్ళకి డబ్బులు పే చేస్తాం. ఆ ఖర్చు ఏదైతే ఉందో అది ఈ 3,69,000 నుంచి పెడతాం. కానీ అజా ఈ 3,69,000లో ₹1 కూడా సంపాదించుకోవాలన్నది అజా ఉద్దేశం కాదు. అజా బిజినెసే ఇది కాదు. అజా ఏం చేస్తుంది కోడింగ్ ట్యూటర్ ద్వారా అంటే తనకు కావలసిన మానవ వనరుల్ని తను సృష్టించుకుంటుంది, తనకు కావలసిన స్కిల్డ్ రిసోర్స్ని తను తయారు చేసుకుంటుంది కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ ద్వారా. కానీ ఈ కోడింగ్ ట్యూటర్లో వచ్చే డబ్బులతో మనం ఏదో డబ్బులు సంపాదించేద్దాం, అజాలో కోట్లు సంపాదించేద్దాం అనేది మన ఉద్దేశం కాదు. అజాకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అంటే ఈ కోడింగ్ ట్యూటర్లో వీళ్ళు నేర్చుకున్న తర్వాత మనం ప్రాజెక్ట్లో వేస్తాం కదా, అప్పుడు కస్టమర్ మనకి ఇచ్చే బిల్లింగ్ మన యొక్క ఆదాయం. ఓకే, సో ఇదేమ్మా మన కోడింగ్ ట్యూటర్లో 3.69 lakhs యొక్క వినియోగం అలా జరుగుతుంది. ఇప్పుడు మీ కంపెనీ సూపర్ అజాలో ఈ కోర్స్ తీసుకోవాలన్నా, మీరు చెప్పే ఈ ఫెసిలిటీస్ని పొందాలన్నా స్టూడెంట్కి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి? ఓకే, సో నేను ఇంతకు ముందుగా చెప్పినట్టు ఖచ్చితంగా ఏదో ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉండాలి. ఓకే, ఒకవేళ ఇప్పుడు మీరు గ్రాడ్యుయేషన్ లాస్ట్ ఇయర్లో కానీ ఫైనల్ ఇయర్ కానీ ఫైనల్ సెమిస్టర్లో కానీ ఉంటే స్టిల్ మీరు జాయిన్ కావచ్చు. సపోజ్ గ్రాడ్యుయేట్ అయిపోయి 4-5 years ఖాళీగా ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు 10 సంవత్సరాలు ఖాళీగా ఉన్నా పర్లేదు, ఇస్తాను. కానీ వాళ్ళకి యాప్టిట్యూడ్ ఉండాలా, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలా, ఏదో ఒక రకమైన టెక్నాలజీ నేర్చుకుని ఉండాలి. హై అండ్ ఇంగ్లీష్ అవసరం లేదంటారు? అవసరం లేదు, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ సరిపోతాయి. ఎందుకంటే మనం నేర్పిస్తాం ఇక్కడ ఆఫీస్లో రోజు నిన్ను ఇంగ్లీష్లో మాట్లాడిపిస్తారు, నువ్వు ఖచ్చితంగా ఆఫీస్లో ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేయాలా. అది సో గ్రాడ్యుయేట్స్ జాయిన్ కావచ్చు, ఐటీ గ్రాడ్యుయేట్స్, నాన్ ఐటీ గ్రాడ్యుయేట్స్, గ్యాప్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఐటీ జాబ్లో ఎంటర్ కావాలనుకున్న వాళ్ళు జాయిన్ కావచ్చు. కానీ ఒకవేళ నువ్వు లాస్ట్ సెమిస్టర్లో ఉండి జాయిన్ అయితే కనుక ఈ ఇంటర్న్షిప్ అయిపోయే లోపు నీ యొక్క సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ అయిపోవాలి. సార్, కమింగ్ టు ది ప్రైస్, అంటే 3,69,000 అనేది ఇప్పుడు యాజ్ ఎ స్టూడెంట్గా, నేను అయిపోయిందిలేండి గ్రాడ్యుయేషన్, బట్ యాజ్ ఎ స్టూడెంట్గా కానివ్వండి, లేకపోతే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్గా నాకు కొంచెం 3,69,000 అంటే కొంచెం హెవీ అమౌంట్ లాగా అనిపిస్తుంది. బట్ ఇంకొక కోణంలో చూస్తుంటే నాకు జాబ్ వస్తుంది, నా లైఫ్ ఆల్మోస్ట్ ఇక సెట్ అయిపోయినట్టు. 60 years వరకు నేను చూసుకునే అవసరం లేదు, నేను ఇంక సెటిల్డ్ అనే దాంట్లోనే నాకు అది కూడా చాలా ఇంప్రెసివ్ ఉంది. బట్ ఈ 369 అనేది ఒకవేళ ఒక స్టూడెంట్కి ఇబ్బంది అయితే 50% ఇచ్చి లేకపోతే 50% తర్వాత అట్లాంటిది ఏదైనా పాసిబిలిటీ ఉంటుందా? మీరు ఎలాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారు? దీనిలో పేమెంట్ ఆప్షన్స్ పలు రకాలుగా ఉన్నాయి సాత్విక్. ఫస్ట్ వచ్చేసి వీ అండర్స్టాండ్ లాట్ ఆఫ్ మిడిల్ క్లాస్ పీపుల్ విల్ బీ స్ట్రగ్లింగ్ టు పే దమ్ అమౌంట్. సో వాళ్ళ కోసం మనం ఒక బ్యాంక్తో టైఅప్ అయ్యాము. బ్యాంక్ 3 లక్షల వరకు లోన్ ఇస్తుంది, మ్యాక్సిమం 3 lakhs. 69,000 వాళ్ళు డౌన్ పేమెంట్ చేస్తే చాలు. ఈ 3 లక్షల రూపాయలు కూడా 24 monthsలో రీపే చేస్తే, 24 EMIsలో కట్టేస్తే ఇంట్రెస్ట్ కానీ వేరే ఏది కానీ లేదు వాళ్ళకి. జీరో ఇంట్రెస్ట్. జస్ట్ ఆ 3 లక్షలు కట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ 36 నెలలు 48 నెలలు అలా వాళ్ళు పెట్టుకుంటే ఈఎంఐ, అప్పుడు మాత్రం వాళ్ళు బ్యాంక్ యొక్క ప్రాసెస్ ప్రకారం ఇంట్రెస్ట్ పే చేసుకోవాలా. లేదు మా దగ్గర డబ్బు ఉంది మేము పే చేసుకుంటామంటే 3 EMIsలో పే చేయొచ్చు. 69,000 ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్, తర్వాత 1 monthకి 1,50,000, తర్వాత 1 monthకి 1,50,000, ఇలా 3,69,000 పే చేసుకోవచ్చు. లేదు మా దగ్గర డబ్బు ఉంది మేము ఒకేసారి కట్టేస్తామంటే కూడా ఒకటేసారి 1 timeలో కట్టేసేయచ్చు. లేదా క్రెడిట్ కార్డు ఉంది మేము పే చేస్తాం, మా పేరెంట్స్ ఉన్నారు వాళ్ళు కార్డు ఉంది వాళ్ళు కార్డులో ఈఎంఐ కన్వర్ట్ చేసుకుంటారు, స్వైప్ చేస్తామంటే కార్డు ద్వారా కూడా పే చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మీరు కోర్స్ కమ్ జాబ్ ఇస్తారు అంటే పర్మనెంట్గా స్టూడెంట్ మీ దగ్గర ఉండిపోవాలా? అలా ఏం లేదు. సో ఏమన్నా ఉంటుందా? బాండ్ అసలే లేదు. ఎందుకంటే ఇక్కడ మేము కోడింగ్ ట్యూటర్లో మేము ఇంటర్న్షిప్ చేయించిన తర్వాత వాళ్ళు మా దగ్గర ఎంప్లాయీగా ఉంటారు, వాళ్ళకి మేము శాలరీ ఇస్తాము. ఎవ్రీ మంత్ 30,000 పే చేస్తాం శాలరీ. మా శాలరీ నచ్చకున్నా, లేకపోతే ఇక్కడ ప్రాజెక్ట్ నచ్చకున్నా, లేదా బయట ఎక్కడైనా మంచి వాళ్ళకి గ్రోత్ వస్తూ ఉన్నా,
ఏదైనా కంపెనీ వాళ్ళకి వేరే ఆఫర్ ఇచ్చినా వాళ్ళు ప్రాపర్గా రెసిగ్నేషన్ చేసి నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి వెళ్ళిపోవచ్చు. అది ఎలాంటి బాండ్ కానీ ఇన్ని సంవత్సరాలు మా దగ్గర ఖచ్చితంగా పనిచేయాలని కానీ అలాంటి రూల్ ఏమీ లేదు. పర్మనెంట్ శాలరీ ఉంటుందా సార్? ఇప్పుడు కోర్స్ జాయిన్ అవుతాడు, ఎన్ని మంత్స్? 6 months ఆఫ్ 6 months 6 months ఆఫ్ కోర్స్, 6 months ఆఫ్ కోర్స్ తర్వాత అంటే మంత్కి ఏదైనా పెంచే అవకాశం ఉందా, లేకపోతే కాన్స్టెంట్గా ఉంటుందా? లేదు. ఇప్పుడు మన కంపెనీలో ఏంటంటే 30,000 రూపీస్ శాలరీ ఉంటుంది మీకు ఇంటర్న్షిప్ తర్వాత. ఓకే ఎవ్రీ మంత్ 30,000 శాలరీ ఉంటుంది. 3.6 lakhs per annum బేసిక్గా చెప్పాలంటే ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ నుంచి మళ్ళీ పెంచుతాము. సో అది మన ఇండస్ట్రీ దాని ప్రకారం మేము ఆఫర్లో మెన్షన్ చేస్తాము. అవన్నీ కూడా మన ఎంప్లాయ్మెంట్ ఆఫర్ ఉంటుంది. ఆఫర్లో వాళ్ళకి శాలరీ ఎలా పెంచుతాం 2వ సంవత్సరం అన్నీ ఉంటాయి. ఇదే కాకుండా మన కస్టమర్స్ అక్రాస్ ఇండియా ఉన్నారు. సో మన కస్టమర్స్ ప్రాజెక్ట్స్లోకి పంపినప్పుడు మీరు బెంగళూరు కానీ లేదా చెన్నైలో కానీ పనిచేస్తే లొకేషన్ అలవెన్స్ కూడా ఇస్తాము. ఈ 30,000 జీతంతో పాటు 10,000 రూపాయల నెలకి లొకేషన్ అలవెన్స్ ఇస్తాము. అదే మీరు ఢిల్లీలో చేశారనుకోండి 15,000 రూపాయల లొకేషన్ అలవెన్స్ ఇస్తాము. సో మీ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, మీరు ఎక్కడికి వెళ్తున్నారన్నది వాళ్ళకి అలవెన్సెస్ కూడా ఉంటాయి. వాళ్ళకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళకి ట్రావెల్, ట్రాన్స్పోర్ట్, అకామిడేషన్ కూడా కంపెనీ బుక్ చేస్తుంది. ఓకే సార్, అంటే కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చనే, ఎలా నమ్మాలి సార్? అజాని ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి? రైట్. సో ఇప్పుడు మీరు మార్కెట్లో చూస్తే కనుక ఐటీలో ఫ్రెషర్స్కి జాబ్స్ దాదాపుగా అందరూ ఇంటర్న్షిప్ మోడల్లోనే ఇస్తున్నారు. ఎవరు ఇన్వెస్ట్ చేయదలుచుకోవట్లేదు. పెద్ద పెద్ద కంపెనీలు చూసినా కూడా అదే మోడల్లో చేస్తున్నాయి. అయితే అజాని ఎందుకు నమ్మాలి? ఎందుకంటే చాలా కంపెనీలు ఈ మధ్యకాలంలో కానీ మీకు ప్రతి సంవత్సరం 3-4 కంపెనీలు ఇలా డబ్బులు తీసుకొని బోర్డు తిప్పేయడం అలా జరుగుతుంది. సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ కంపెనీ పెట్టింది ఎవరు, ఆ కంపెనీ ఫౌండర్ ఎవరు, CEO ఎవరు, వాళ్ళకి ఏమైనా అనుభవం ఉందా, వాళ్ళకి కస్టమర్స్ ఉన్నారా, ప్రాజెక్ట్స్ ఉన్నాయా, ఇలా ఇంతకుముందు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన ఏదైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా, ఇవన్నీ మీరు కనుక ఒకసారి నా గురించి స్టడీ చేస్తే 2022లో మీకు నా గురించి ఈనాడులో కవర్ అయింది. మీరు ఆ ఆర్టికల్ చూసిన, TV5లో ఇంటర్వ్యూ వచ్చింది, యూట్యూబ్లో ఉంటుంది, మీరు అది చూసినా, లేదా నా పాత కంపెనీ ఎంప్లాయీస్ దాదాపు 5,000 మంది ఎంప్లాయీస్ దాకా ఉన్నారు. వాళ్ళని ఎవరినైనా లింక్డ్ఇన్లో మీరు ఫన్రాజ్ జాలిగమ్మ అంటే ఏంటి అన్న అది మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు నా దగ్గర ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే 85 ఎంప్లాయీస్ పనిచేస్తున్నారో వాళ్ళలో మీరు ఎవరిని అడిగినా కూడా మీరు ఏంటి, అసలు మీరు ఏం చేస్తున్నారు, మీకు ఈ కోడింగ్ స్కిల్స్ ఎలా నేర్పిస్తున్నారు, మిమ్మల్ని ఏ ప్రాజెక్ట్స్లో డిప్లాయ్ చేస్తున్నారు, మీకు అసలు నిజంగా కస్టమర్స్ ఉన్నారా తెలిసిపోతుంది. రైట్. ఇక్కడ ఏంటంటే అమ్మా నమ్మకం అనేది రెండు వైపులా. ఒకటి ఎంప్లాయీని మేము నమ్మడం కూడా చాలా కష్టంగానే ఉంది. ఇప్పుడు ఎంప్లాయీ మీద మనం కష్టపడి ఇన్వెస్ట్ చేస్తే ఎంప్లాయీస్ కూడా లాయల్గా ఉండి పనిచేయడం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం వాళ్ళ దగ్గర. వాళ్ళకి బయట మార్కెట్లో మంచి జాబ్స్ వస్తే వెళ్ళిపోవచ్చా అని మీరే అడిగారు. అంటే వాళ్ళు ఎప్పుడైనా ఎక్కువ జీతం వస్తే వెళ్ళిపోవాలని వాళ్ళు చూస్తున్నారు. సో అలాంటి వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడం ఇబ్బంది కాబట్టి మనం ఈ కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్లో ఇంటర్న్షిప్ చేసి నువ్వు నా దగ్గర పని చేస్తే నా దగ్గర పని చేయి, అజాలో జాబ్ చేస్తే అజాలో జాబ్ చేయండి, బయట వస్తే వెళ్ళిపో అంటున్నాం. కానీ మన దగ్గరే జీవితకాలం ఉండాలంటలేదు. సో ఫణిరాజ్ జాలిగమ్మ యొక్క అనుభవము, అజా యొక్క ఎక్స్పీరియన్సు, అజా కస్టమర్స్ ఇవన్నీ మనం కలిపి ఒకసారి చూస్తే ఆటోమేటిక్గా అసలు ఎందుకు నమ్మాలనే దానికి ఒక ఆన్సర్ వచ్చేస్తుంది. అది నేనేమి నిన్న మొన్న ఇండస్ట్రీలోకి వచ్చి పెట్టట్లేదు. నాకు ఒక ఐఎమ్ 47 years old ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్ బిజినెస్ మ్యాన్. దిస్ ఈజ్ మై సెకండ్ కంపెనీ. రైట్. ఐఎమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. దేశ విదేశాలు తిరిగాను, ప్రాజెక్ట్స్ తెచ్చాను, కంపెనీ బిల్డ్ చేశాను. సో ఇవన్నీ ఒక వ్యక్తి చూసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ లాజిక్ అందుతుంది. ఒకవేళ నమ్మట్లేదు, ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయి, నా యొక్క విశ్వాసం ఏంటంటే ఈరోజు నేను 85 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. ఈరోజు అజాలో 85 ఉన్నారు, ఇంకో 10-15 మంది నెక్స్ట్ వీక్లో జాయిన్ అవుతున్నారు. వీళ్ళందరూ ప్రాజెక్ట్లోకి వెళ్ళడానికి ఇంకొక 2 నెలలు 3 నెలలు టైం పట్టుద్ది. వీళ్ళందరూ ప్రాజెక్ట్లోకి వెళ్ళినాక వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా, అంటే మీకు నోటి మాట ద్వారా అందరూ తెలుసుకుంటారు. ఈరోజు కాకపోతే రేపు ఖచ్చితంగా జాయిన్ అవుతారమ్మా. అది అంటే ఏం లేదు, ఎంతైనా కొంచెం డబ్బులు పెట్టడం అయినా కెరియర్, నాట్ ఓన్లీ మనీ బట్ కెరియర్ ఖచ్చితంగా. ఒకటి కెరియర్ మీ చేతిలో పెడుతున్నాను కాబట్టి నాకు తెలుసు, మీ గురించి తెలుసు కాబట్టి అయినా. కానీ యాజ్ ఆడియన్స్, ఇప్పుడు నా ఆడియన్స్ చూస్తారు, వాళ్ళు చూసినప్పుడు ఎలా నమ్మాలి నేనైతే అనే సింపుల్ విషయం యాడ్ చేస్తాను. ఈ ఫేక్ కానీ మోసం చేసే వాళ్ళకి కానీ నిజమైన వాటికి కానీ మధ్య తేడాని అర్థం చేసుకోవడానికి ఏంటంటే మీకు
నేను జాబ్ ఇస్తాను, నాకు 3,00,000 రూపాయలు కట్టు, లేదా బ్యాక్ డోర్ ఎంట్రీలో 3,00,000 రూపాయలతో ఈ కంపెనీలో జాబ్ ఇప్పిస్తాం, ఆ కంపెనీలో జాబ్ ఇస్తాం, మీకు 40,000 శాలరీ ఇస్తారు, 30,000 శాలరీ ఇస్తారు, ఇలా చెప్పి జాయిన్ చేసుకొని వాళ్ళు ముందే ఏం చెప్పేస్తారంటే 6 months లోపల మీరు పర్ఫామ్ చేయకున్నా మేము 4-5 ఇంటర్వ్యూస్ పెట్టిస్తాము, ఆ ఇంటర్వ్యూస్ క్లియర్ చేయకున్నా మిమ్మల్ని ఫైర్ చేస్తాము అని చెప్పి చాలామంది జాయిన్ చేయించుకుంటారు. సో అక్కడనే వీళ్ళకి అర్థమైపోవాలి ఏంటంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ మీకు మొదటే చెప్పేస్తున్నారు. వాళ్ళు ఏమని, నిన్ను ఇన్ని రోజుల్లో మేము తీసేస్తాము అని చెప్పేస్తున్నారు. మీరు అదే అది అలానే ఉంటుంది. సో అలా వేరే మీరు ఇప్పుడు అజా ఆఫరింగ్ చూస్తే అజా ఏమంటుంది, కోడింగ్ ట్యూటర్లో నీకు స్కిల్స్ నేర్పించి 6 నెలల తర్వాత నీ జాబ్ స్టార్ట్ అవుతుంది, నువ్వు డే 1 నుంచే నా దగ్గర ఇంటర్న్షిప్లో ఉంటావు, ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, 6 months తర్వాత నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరు, నీకు 30,000 జీతం అని, నీకు 6 నెలల తర్వాత నీ జీతం ఏంటి, 1 year తర్వాత నీ జీతం ఏంటి, నేను ఎక్కడ పంపిస్తాము, నీ లొకేషన్ అలవెన్స్ ఏంటి, ప్రాజెక్ట్ అలవెన్స్ ఏంటి అని అజా మాట్లాడుతుంది. అంటే ఏంటి, వీ హ్యావ్ ఎ లాంగర్ టర్మ్ విజన్, వీఆర్ లుకింగ్ ఏ లాంగ్ టర్మ్ అసోసియేషన్ విత్ యూ యాజ్ అన్ ఎంప్లాయీ. మేమేదో 6 నెలల్లో నీకు ఇచ్చిన 3 లక్షల్లోంచే 2 లక్షల రూపాయలు నీకు ఇచ్చేసి జీతం రూపంలో ఇంకో 1,00,000 జేబులో తీసుకొని రేపు ఒక 500 మందో 1000 మందో జాయిన్ అయిన తర్వాత 10 నుంచి 15 కోట్లు జేబులో వేసుకొని పారిపోయే వాడి ఆఫరింగ్ వేరేలాగా ఉంటుంది. వేరే యాజ్ నీకు లాంగ్ టర్మ్ వర్క్ ఉంచరు వాళ్ళ అంటే వాళ్ళు నిజంగా చెప్తున్నారు కూడా. మీరు ఇక్కడ వాళ్ళని కూడా ఏమనడానికి లేదు. మీకు మార్కెట్లో మీరు అనాలిసిస్ చేస్తే అలాంటి కంపెనీలు ముందే చెప్పేస్తున్నాయి ఏమని, నీకు నేను 4 ఇంటర్వ్యూస్ పెట్టిస్తా, 3 ఇంటర్వ్యూస్ పెట్టేస్తా, ఓకే, ఆ లోపల మీరు సెలెక్ట్ కాకపోతే పర్ఫార్మెన్స్ బేస్ మీద తీసేస్తా అని. వీళ్ళు కూడా ఏమనుకుంటారంటే స్టూడెంట్స్ అమాయకంగా నేను పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకుంటాను, నేను ఏదో చేస్తాను అని అనుకొని జాయిన్ అవుతారు. కానీ 6 నెలల సమయం ఇట్టే గడిచిపోతుందని, ఆ లోపు వీళ్ళు ప్రాజెక్ట్లో వెయ్యకపోతే వాళ్ళు తీసేస్తారని వాళ్ళకి అది లేట్గా అర్థమవుతుంది. సార్ అసలు మీ గోల్ ఏంటి? ఇప్పుడు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, ఇంతమందికి లైఫ్ ఇచ్చారు, నియర్లీ 5,000 మందికి లైఫ్ ఇవ్వడం అంటే నాట్ 5,000 members, 5,000 families. లిటరల్లీ అలా లైఫ్ని అలా మీరు సెట్ చేయడం అనేది రియల్లీ ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. అదేదో సినిమాలో చూపిస్తారు కదా, మా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే వాళ్ళ మీద 10 మంది ఉంటారు, అంతే కదా, 5,000 మంది అంటే 50,000 మందికి మనం హెల్ప్ చేసినట్టు. అసలు చాలా బాగుంది సార్. ఇప్పుడు మీ గోల్ ఏంటి? ఇప్పుడు ఇదంతా చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, వెరీ గుడ్. అసలు ఏంటి ఆ మోటో ఏంటి, ఆ గోల్ ఏంటి? 5,000 మంది ఫ్రెషర్స్కి స్కిల్స్ నేర్పించి ఐటీ ఇండస్ట్రీలోకి తీసుకురావాలనేది అజా యొక్క ప్రథమ గోల్. 5,000 మంది ఫ్రెషర్స్కి అంటే వాళ్ళు ఐటీ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, నాన్ ఐటీ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఎవరైతే ఐటీలోకి ఎంటర్ కావాలని తపన చెందుతున్నారో, ఆశపడుతున్నారో అలాంటి వాళ్ళందరికీ నెక్స్ట్ 2 years లోపల, ఇది ఎప్పుడో నెక్స్ట్ 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాదు, 2027 కల్లా మనం 5,000 మంది ఫ్రెషర్స్కి ఐటీలో ఎంట్రీ ఇవ్వాలన్నది మన యొక్క ప్రథమ గోల్. అది దీంతోపాటు మనం ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో మనకి ఆఫీస్ ఉంది క్యూసిటీలో, యుఎస్లో ఒక ఆఫీస్ ఉంది కాలిఫోర్నియాలో. సో ఇంకొక 3 లొకేషన్స్లో ఆఫీసెస్ పెట్టాలి అన్నది మనది ఇంకొక గోల్. అండ్ 50+ కస్టమర్స్కి, ఇంటర్నేషనల్ కస్టమర్స్కి మనం ఇవాళ ఇప్పుడు 20 దాకా ఉన్నారు మన కస్టమర్స్, ఇంకా 50+ కస్టమర్స్కి మన సర్వీసెస్ అందించాలనేది మన యొక్క ఉద్దేశం. ఫనీ సార్, ఇప్పుడు మీరు ఆలోచిస్తున్న విజన్ చూస్తుంటే అది చాలా ఎక్కువ టైం పట్టేలా అనిపిస్తుంది నాకు. అండ్ దానికి చాలా నెట్వర్క్ కావాలి. ఇప్పుడు అవన్నీ కూడా మీరే హ్యాండిల్ చేస్తున్నారా, లేకపోతే మీకు ఏదైనా టీం ఉందా? సో బేసిక్గా ఎవరైనా కూడా ఒక కంపెనీని డెవలప్ చేయాలన్నా, ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాలన్నా, ఏదైనా ఒక వ్యవస్థను నిర్మించాలన్నా వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఎఫిషియెంట్ టీం కావాలి. సో నాకు కూడా ఇక్కడ జగన్ పిల్లి అని మా చీఫ్ పీపుల్ ఆఫీసర్, ఆయనకి 20 సంవత్సరాల పైన అనుభవం ఉంది బిజినెస్లో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ, అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద రినౌండ్ లీడర్ ఇన్ ద మార్కెట్. సో ఆయన నాతో జాయిన్ అయ్యారు. ప్రశాంత్ కుమార్ సురభి అని 15 years పైన ఎక్స్పీరియన్స్ ఉంది. హీఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ బిజినెస్ ఫ్యామిలీ, మాస్టర్స్ ఇన్ బిజినెస్ చదివి ఉన్నారు తను. సో ఆయన జాయిన్ అయ్యారు యాజ్ అ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. వీళ్ళతో పాటు శైలజ అక్కాలని మన దగ్గర వైస్ ప్రెసిడెంట్ హైరింగ్ జాయిన్ అయ్యారు. టెక్నికల్ టీం కూడా ఉన్నారు మన దగ్గర, జాయిన్ అయ్యారు. చాలా ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ టెక్నికల్ టీం జాయిన్ అయ్యారు. నా వైఫ్ కూడా లాస్ట్ 25 years నుంచి ఐటీ ఇండస్ట్రీలో ఉంది. నా సిస్టర్ 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ ఇండస్ట్రీలో. సో మా ఫ్యామిలీలో కూడా చాలామంది ఐటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఫ్రెండ్స్లో ఉన్నారు, వాళ్ళు అందిస్తున్నారు.
వీళ్ళతో పాటు ఎంతోమంది మన కంపెనీలో కోడింగ్ ట్యూటర్గా జాయిన్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఈ జాయిన్ అయిన ఫ్రెషర్స్కి నేర్పించడం కోసం రకరకాల కంపెనీలో పనిచేస్తున్న మన ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మన కంపెనీలో జాయిన్ అయ్యి మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తున్నారు కదా మాకు, మేము నేర్పిస్తాము అని. ఎందుకంటే ఇది వాళ్ళకి వచ్చే జీతంతో పాటు అడిషనల్ ఇన్కమ్ కదా. సో దానికోసం మన దగ్గర జాయిన్ అయ్యి వాళ్ళ వంతు సహాయాన్ని వాళ్ళు కూడా అందిస్తున్నారు. సో ఇది ఒక్కడి పని కాదు, ఇలా ఎంతోమంది ఇటు లీడర్షిప్ కానివ్వండి, అటు టెక్నికల్ టీం కానివ్వండి, అటు మార్కెట్లో మనకు తెలిసిన బిజినెస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి. సో వీళ్ళందరూ కూడా మనకు ఒక ప్రాపర్ సపోర్ట్. ఇప్పుడు మీరు రాజధాని బ్యాంక్ మనం టైప్ అవుతున్నాము, మనకు లోన్ ఇస్తారు ఎంప్లాయీస్కి అని చెప్పాము, వాళ్ళ సహాయ సహకారం కానీ వీళ్ళందరూ కూడా ఒకలాంటి సపోర్ట్ చేస్తేనే మనం ఈ వ్యవస్థని బిల్డ్ చేయగలుగుతున్నాం. అదే సార్, అంటే ఎక్కడ ట్రస్ట్ వర్ది అనిపించిందంటే నాకు నార్మల్గా బ్యాంకులోనే మీకు కోఆపరేట్ చేసి లోన్ ఇప్పిస్తాము, లేకపోతే అలాంటి ఇది ఉన్నప్పుడు టైఅప్ ఉన్నప్పుడు చిన్న లాజిక్ అది. అవును, ఎవరైనా బ్యాంక్ వాళ్ళు అంత ఈజీగా ఇవ్వరు అసలు ఇవ్వరు. అంటే వాళ్ళకి కూడా బ్యాంక్ వాళ్ళకి కూడా మేము వెళ్ళి ప్రెజెంటేషన్ చేసాము, వాట్ ఈజ్ కోడింగ్ ట్యూటర్, అసలు దీనిలో ఏంటి, మేము వీళ్ళకి నేర్పించిన తర్వాత ప్రాజెక్ట్లో ఎలా ఇస్తాము, మనకు రెవెన్యూ ఎలా వస్తుంది, ఈ 3 లక్షలు లోన్ ఇచ్చిన తర్వాత వీడు ఈ రిసోర్స్ పే చేయాలంటే వాళ్ళకి రేపు రీపేమెంట్ కేపబిలిటీ ఉంటుందా లేదా చూస్తారు. సో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వీళ్ళు ఎంత సంపాదిస్తారు అన్నది మనం ప్రాపర్గా ప్రజెంటేషన్ ఇస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ బ్యాంక్ వాళ్ళకు కూడా నచ్చితేనే వాళ్ళు మనతో అగ్రిమెంట్ సైన్ చేస్తారు. అదే సార్, అక్కడ నాకు బాగా అంటే నాకు తెలుసు, బట్ అవును ఆడియన్స్ పర్స్పెక్టివ్లో చూస్తే అవును కదా, సింపుల్ లాజిక్ కదా, బ్యాంకులో ఎందుకు ఇస్తారు అనేది. మేము ఆ బ్యాంక్తో టైప్ అవ్వడానికి 2 రీజన్స్. ఒకటేమో మనకి పిల్లలకి సౌలభ్యం కోసం, ఎంప్లాయీస్ జాయిన్ కావడానికి కోడింగ్ ట్యూటర్లో వాళ్ళకి సౌలభ్యం కోసం. రెండవది ఒక ట్రస్ట్ క్రియేట్ కూడా ఈజీగా అవుతుంది. ఓకే, బ్యాంకుతో ఉన్నారు అంటే బ్యాంక్ ప్రాపర్గా ఉంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటారు, ఆ అపార్ట్మెంట్ ఐసిఐసిఐ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు అప్రూవ్ చేసిన ప్రాజెక్టు అంటే మీరు నిరాటంకంగా వెళ్ళి కొనుక్కుంటారు. ఎందుకు, దీనిలో రేపు ఏమీ స్థలం ఇష్యూస్ కానీ లేకపోతే లీగల్ ఇష్యూస్ కానీ రావు అన్న ఒక నమ్మకం క్రియేట్ అవుతుంది. అది ఫైన్ సార్. అంటే ఇది మామూలుగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పూరు ఈ సెక్టార్స్కి అయితే మీరు చెప్పిన లోన్ ఆప్షన్ ఎక్సలెంట్ థింగ్. అంటే వాళ్ళు ఒక డ్రీమ్, ఒక ఎయిమ్ ఉంటుంది, నేను ఫలానా జాబ్ చేయాలి, లేకపోతే లైఫ్లో సెటిల్ అవ్వాలి, మంచిగా నా ఫ్యామిలీని చూసుకోవాలి. యావరేజ్ స్టూడెంట్ అంటే యావరేజ్ ఇండియన్ స్టూడెంట్ ఉండే ఆలోచనే అలా ఉంటుంది అనమాట. సో ఆ ఇదిని మీరు పల్స్ పట్టుకుని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఉద్దేశంతో బ్యాంక్స్తో టైఅప్ అయ్యి లోన్ ప్రాసెస్ కూడా రియల్లీ అసలు ఇది ఏం లేదమ్మా. బేసిక్గా సింపుల్గా మనం ఏం చేస్తున్నామంటే ఇటు ఐటీ జాబ్ ఆస్పిరెంట్స్ని, ఇటు ఐటీలో ఉన్న స్కిల్స్ యొక్క స్కిల్డ్ రిసోర్సెస్ యొక్క కొరతని, ఈ రెండింటిని కలిపి మనం ఒక సొల్యూషన్ తయారు చేసాం. ఇప్పుడు ఐటీ కంపెనీస్కి ఏమో స్కిల్డ్ రిసోర్సెస్ కావాలి, ఇటు వీళ్ళకేమో ఐటీ జాబ్స్ కావాలి. వీళ్ళిద్దరి మధ్య ఒక సొల్యూషన్ క్రియేట్ చేసి అజా అనేది ఒక ప్లాట్ఫామ్గా, ఒక కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళందరినీ ఐటీలోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం. ఈ థాట్ ఎవరిది? ఇంత బ్యూటిఫుల్ థాట్ నాదే అమ్మా. ఇప్పుడు 8-9 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి కోడింగ్ ట్యూటర్ అంటే చిన్నప్పుడు మనం మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ నేర్చుకుంటున్నప్పుడు స్కూల్లో మ్యాథ్స్ అర్థం కాకపోతే మన అమ్మ నాన్న మనకి ఎలా అయితే మ్యాథ్స్ ట్యూషన్ పెట్టించారో, ఇంగ్లీష్ రాకపోతే ఎలా అయితే ఇంగ్లీష్ ట్యూషన్ పెట్టించారో, ఈ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి ఐటీలో జాబ్ కావాలన్న వాళ్ళకి కోడింగ్ రాకపోతే కోడింగ్ ట్యూషన్ పెట్టించాలా అనే ఒక కాన్సెప్ట్లోంచి వచ్చిందే ఈ కోడింగ్ ట్యూటర్. బట్ డీటెయిలింగ్లో చూస్తే చాలా సింపుల్ థాట్, యూనిక్ అమ్మ. ఎన్ని గొప్ప విషయాలనే చాలా సింపుల్ థాట్ తోటి స్టార్ట్ అవుతాయి సాత్విక్. అంటే నాది ఆలోచన అన్న గర్వంతో చెప్పట్లేదు నేను. మీరు ఎవరి ఆలోచన చూసినా, ఇప్పుడు మీరు ఒక ప్రాక్టో ఉంది, ప్రాక్టో అనే యాప్ చూసినా, ఓలా అనే యాప్ చూసినా, మీకు ఉబర్ ఎలా పుట్టింది? ఒక వ్యక్తి రాత్రి 11 గంటలకి రోడ్డు మీద అమెరికాలో ఉన్నాడు, అతనికి ఇంటికి వెళ్ళడానికి కారు లేదు, ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియదు, ఆఫీస్ నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలి దానికి లేదు, ఎలా వెళ్ళాలో తెలియదు. ఓహో, ఇలా ఎంతమంది సఫర్ అవుతున్నారో అని అతను ఏం చేశాడు, ఒక ఉబర్ని సృష్టించాడు. ఇప్పుడు ఉబర్ను చూసి ఓలాని చూసి ఏదేంటండి ఆర్తో స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏదో ర్యాపిడోలు ఇలా ఎన్నో వచ్చి ఈరోజు లోకల్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎంత సింపుల్ అయిపోయింది. అలానే ప్రాక్టో అనేది తన తల్లిదండ్రికి ఒక డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే, తన తల్లిదండ్రి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ రికార్డ్స్ అన్ని ఒక దగ్గర పొందుపరచాలంటే చాలా కష్టమయ్యి ఒక కుర్రోడు బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రూపొందించిందే ప్రాక్టో అనే ఒక యాప్, రైట్? మీకు పేటీఎం యాప్ చూస్తే ఇవన్నీ చిన్న ప్రాబ్లమ్స్ నుంచి పుట్టి. ఇప్పుడు మైగేట్ అనే ఒక యాప్ ఉంది.
గేట్ దగ్గర సెక్యూరిటీని ప్రాపర్గా స్ట్రీమ్లైన్ చేయడానికి వచ్చిన యాప్ అది. సో ఇలాంటివన్నీ కూడా కోడింగ్ ట్యూటర్ కూడా అలాంటిదే, చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఎ వెరీ యూనిక్ అప్రోచ్. ఎగ్జాక్ట్లీ, యూనిక్ ప్రజెంటేషన్తో కూడింది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మీరు అంటే మూవీస్ మీరు బాగా చూస్తారా? ఓ చాలా చూస్తానమ్మా. చూస్తారు కదా. ఇప్పుడు ఒకప్పుడు కొంచెం ఎక్కువ సబ్జెక్ట్ ఉండేది, ఇప్పుడు అంతా చాలా రిలేటబుల్గానే వస్తున్నాయి సినిమాలు. అవును, ఏదైనా చిన్ని పాయింట్ పట్టుకొని దాన్ని బెస్ట్ ప్రజెంటేషన్. సో అట్లా మీరు బలగం సినిమా చూస్తే అంతే కదా, చిన్న ఇతివృత్తాన్ని తీసుకున్నారు, చాలా బాగా ప్రజెంటేషన్ చేశారు, యూనిక్ ప్రజెంటేషన్. సార్ ఇప్పుడు మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, నాలాంటి అంటే నేను ఇప్పుడు ప్రజెంట్ కొంచెం యూట్యూబ్లో అవి చేసుకున్నా కాబట్టి నాకు సెల్ఫ్ ఎంప్లాయిడ్, బట్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఆడియన్స్ ఉన్నారు చాలామంది ఇలాంటి ఆఫర్స్ కోసం చూస్తున్న వాళ్ళు, ది బెస్ట్గా నేను ఒక్క దెబ్బలో నేను లైఫ్ సెట్ అయిపోవాలరా అనే వాళ్ళే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకున్నారు, ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు సార్? సో ఐటీలో జాబ్ కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తికి నా ఒక ఎక్స్పీరియన్స్డ్ సీఈఓగా, ఐటీ ఇండస్ట్రీలో ఇంత అనుభవం ఉన్న వ్యక్తిగా నా మెసేజ్ ఏంటంటే, ఈ బ్యాక్డోర్ ఎంట్రీస్ అని అదని ఇదని అనవసరంగా షార్ట్ కట్స్ వైపు వెళ్ళకండి. స్కిల్స్ పెంపొందించుకోండి, స్కిల్స్తో పాటే జాబ్స్ వస్తాయి తప్ప జాబ్ కోసం ప్రయత్నిస్తే, అంటే నాలెడ్జ్తో జాబ్ కావాలి, నీకున్న డిగ్రీస్తో జాబ్ కావాలి అంటే మార్కెట్లో జాబ్స్ ఉండవు, ఉన్నా మనకి ఇవ్వరు. సో జాబ్స్ రావాలి అంటే, ఐటీలో జాబ్ కావాలంటే, స్పెసిఫిక్గా ఐటీ ఇండస్ట్రీలో జాబ్ కావాలంటే స్కిల్స్ కావాలి. స్కిల్స్ వెనకాల మీ ప్రయత్నం పెట్టండి, స్కిల్స్ కోసం మీరు ప్రయత్నించండి, మీకు ఐటీ జాబ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. మీకు ఒకవేళ కోడింగ్ ట్యూటర్ ఆఫరింగ్ కనుక మీకు యూనిక్గా అనిపిస్తే కోడింగ్ ట్యూటర్ ట్రై చేయండి. కోడింగ్ ట్యూటర్లోకి వస్తే మీకు ఖచ్చితంగా ఐటీలో ఎంట్రీ ఉంటుంది. ఇది ఫణిరాజ్ జాలిగామా అనే ఒక వ్యక్తి కాదు, నేను ఒక బ్రాండ్ లాగా నేను ఇన్ని సంవత్సరాలు చేశాను ఇండస్ట్రీలో, ఇంతమందికి జాబ్ ఇచ్చాను. సో నా అనుభవంతో చెప్తున్నాను. సో కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయితే తప్పకుండా మీకు ఐటీలో జాబ్ ఎంట్రీ వచ్చినట్టే. సూపర్ సార్. నేను కూడా మా ఆడియన్స్కి ఫైనల్గా మంచి బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ నేను తీసుకున్నాను. అండ్ ఎంత నెట్వర్క్ ఉంటుంది ఒక కంపెనీలో, లేకపోతే అంటే నేను కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. బాగుంది సార్, ఒక్కసారి మా ఆడియన్స్ అని మాట్లాడారు. తప్పకుండా. చూసారు కదా ఫన్నీ సార్ ఇంటర్వ్యూ. చాలామంది అన్ఎంప్లాయిడ్ స్టేజ్లోనే ఉన్నాం, అనవసరమైన మనీ రకరకాలుగా మనం ఖర్చు పెడతా ఉంటాం. అలా కాకుండా ఒక దెబ్బ లైఫ్ సెట్, అలాంటి ఆపర్చునిటీ నాకు అనిపించింది. అది మీకు ఉపయోగపడిద్ది అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు మీ ముందున్నాను. నేను మనస్ఫూర్తిగా మీరు సెటిల్ అవ్వాలి, మీరు మంచి లైఫ్ని మీరు అనుభవించాలి. ఎందుకంటే నియర్లీ సార్ 5000 మెంబర్స్కి జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడం అంటే 5000 ఫ్యామిలీస్ని సెట్ చేసిన క్రెడిట్ ఉంది సార్కి. దట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. మీరు కూడా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా చక్కగా ఒకసారి ఎంక్వైరీ చేయండి, ఒకసారి కాల్ చేయండి. ఎంత ఫోన్ చేస్తే ఇప్పుడు అడ్డమైన ఫోన్లు మాట్లాడుతూ ఉంటాం, ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి ఒక చిన్న ఫోన్ చేస్తే పెద్ద తప్పు లేదు. సో ఒకసారి కాల్ చేయండి, ఒకసారి మాట్లాడండి, మీకు నచ్చితే దెన్ యూ మూవ్. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాత్విక్, థ్యాంక్స్ లాట్. అంటే మా వాళ్ళతో ఎంత ఫ్రీగా మాట్లాడుకుంటూ ఉంటాం మేము. ఇట్ వాస్ వెరీ నైస్ స్పీకింగ్ టు యూ సాత్విక్. నేను మీరు ఉన్నారు కాబట్టి కొంచెం చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడదాం ట్రై చేసా. అదే అదంతా మన కులం అని. బట్ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ ఫన్నీ వీడియోస్, చాలా బాగా చేస్తారు మీరు. ఐ రియలీ లైక్ యువర్ వీడియోస్ సాత్విక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, ఇంకా మీ అజా ఇంకా హైట్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా మీతో ప్లాన్ చేస్తాను తప్పకుండా. ఇదంతా కూడా సక్సెస్ అవ్వాలని దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.